ఈరోజు గౌరవ పాలకొండ సబ్ కలెక్టర్ గారు చర్చల్లో మేము గత అనేక సందర్భాల్లో చెప్పిన అంశాలను ఆధారం చేసుకొని ఒక కన్క్లూజన్కి రావడం జరిగింది. వాటిపల్లి చివరి భూములకి నీరు అందించడానికి తక్షణమే మరమ్మతు చేపట్టడానికి కావాల్సిన నిధులు ఇవ్వాలని చెప్పి అడిగాం. అది ఓఎన్ఎం గ్రాంట్ ద్వారా ఇవ్వడానికి ఏదైతే కాలువలు ఉంటే సిల్ట్ క్లియరెన్స్ చేయడానికి అంగీకరించారు. అదే సందర్భంలో మరి వాటిపల్లి బ్యారేజ్ దగ్గర ఉంటే పాత కుడి ఎడమ కాలువల షట్టర్స్ని బాగు చేయాలని చెప్పి ఆపరేటింగ్ సరిగ్గా లేదని దానికి 16 లక్షల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది. టెండర్ ప్రక్రియ వారం 10 రోజులు పూర్తి చేసి జూలై 15 నీరిచ్చే సమయానికి ఆ షట్టర్స్ కూడా పూర్తి చేస్తామని చెప్పారు. లస్కర్ల వ్యవస్థకు వచ్చినప్పుడు 31 మంది లస్కర్లు ఇప్పుడు అవసరం ఉంది. ఆ రకంగా మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి నేను కలెక్టర్ గారి దృష్టి పెడతాను. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారంగా లస్కర్లు కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మేము కోరుకునేది ఏంటంటే మన సాధన సమితి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఇది ఈ సీజన్కి సంబంధించి కానీ దీర్ఘకాలికంగా సమస్యలు ఉన్నాయి కనుక వాటి గురించి పరిష్కరించడానికి మరొక సమావేశం ఏమని చెప్పాం. దీంతో సంబంధం లేకుండా దాన్ని కూడా అంగీకరించారు. 4వ తేదీన ఆ సమావేశం కూడా వేయడం జరుగుతుంది. ఆ రకంగా ఈ సందర్భంలో గౌరవ సబ్ కలెక్టర్ గారు తీసుకున్న చొరవకి వాటిపల్లి కాలువల ఆధునీకరణ పనుల సాధన సమితి తరఫున ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం.